అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కడుపులో ఉంది ఎవరో తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో మనకి ఎవరు పుట్టినా అది హ్యాపీయే, అంటే పాప అయినా బాబైనా ఎవరైనా హ్యాపీయే. కానీ ఆ క్యూరియాసిటీ అనేది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఉంటూనే ఉంటుంది అనమాట. అయితే నేను ఈ వీడియోలో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే చైనీస్ జెండర్ క్యాలెండర్, మయాన్ జెండర్ క్యాలెండర్ అని ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి ద్వారా కూడా మనము మనకి పుట్టేది ఎవరు అనేది తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే సో ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది 100% నిజమా కానీ మీరు అనొచ్చు. అయితే ఇది 100% నిజమా నేను చెప్పట్లేదు, కానీ చాలామంది దీన్ని నమ్ముతారు. అంటే వాళ్ళకి పుట్టేది ఎవరు తెలుసుకునేటప్పుడు ఇది సెర్చ్ చేసినప్పుడు అది చూపించిన జెండరు రేపు వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత సేమ్ అనిపిస్తే వాళ్ళు చాలామంది నమ్ముతారనమాట. అయితే నేను ఇది నా ప్రెగ్నెన్సీ టైంలో చెక్ చేయలేదు. అయితే దీని గురించి మన సిస్టర్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను దీని గురించి సెర్చ్ చేసినప్పుడు నేను నా లాస్ట్ ఎల్ఎంపి డేట్, అలాగే నా డేట్ ఆఫ్ బర్త్, అంటే నేను పుట్టిన తేదీ. సో ఇది మనకి చైనీస్ జెండర్ క్యాలెండర్లో అడుగుతూ ఉంటారు, మనం పుట్టిన తేదీ అలాగే మన ఇయర్, దాంతోపాటు మనకి లాస్ట్ ఎల్ఎంపి డేట్ ప్రకారంగా మనకి పుట్టేది ఎవరు అనేది కూడా మనకి అందులో తెలుస్తుంది అనమాట. అలాగే మయాన్ జెండర్ క్యాలెండర్లోనేమో మన ఏజ్ అడుగుతారు. మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మన ఏజ్ ఎంత అని అడిగేసి, సో దాని ప్రకారంగా మనకి లాస్ట్ ఎల్ఎంపి డేట్ని మనం అక్కడ మెన్షన్ చేస్తే, సో నేను ఇమేజ్లలో చూపించినట్టుగా మెన్షన్ చేస్తే మనకి జెండర్ చూపిస్తుంది అన్నమాట. అయితే ఇది 100% నిజము అని నేను చెప్పట్లేదు. సరే, కొంతమందికి నిజం కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. అయితే మీ క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా, సో దాన్ని నివృత్తి చేసుకోవడం గురించే ఈ వీడియో అన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి, మీకు ఎలా ఉంది అనేది చూడండి. సో నాకు కింద కామెంట్స్ చేయండి. నేను ఇప్పుడు మీ ముందే ఇదంతా కూడా చెక్ చేసినప్పుడు నాకు ఇలా వచ్చిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా క్లియర్గా మీకు ఏమన్నా సందేహాలు కూడా అడగండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.